గాయత్రి వంటింటికి స్వాగతం. ఇక్కడ నేను చూపించబోయే వంటని మీరు కూడా చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో రుచి చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తాను. ఈ వంటలపై మీ అభిప్రాయాలు, ప్రశ్నలు నాకు gayatri@gayatrivantillu.com ద్వారా తెలియపరచగలరు. గాయత్రి వంటింట్లో ఈరోజు మెంతికూర పప్పు తయారు చేయడం నేర్చుకుందాం. ఈ పప్పు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు చూద్దాం. కందిపప్పు 1 కప్పు, 100 ml కప్పు తీసుకున్నాను. మెంతికూర ఆకులు 30 గ్రాములు, చింతపండు మార్బుల్ సైజ్ అంతా, మెంతులు 3 గింజలు, మినప్పప్పు 2 టీ స్పూన్లు, ఆవాలు 1 టీ స్పూను, జీలకర్ర 1 టీ స్పూను, కారం 1 టీ స్పూను, పసుపు పావు టీ స్పూను, ఉప్పు రుచికి తగినంత, ఇంగువ కొద్దిగా, నూనె 4 టీ స్పూన్లు. ఇప్పుడు ఈ పప్పు తయారు చేసుకునే ముందు చేసుకునే ప్రిపరేషన్స్ని చూద్దాం. ముందుగా కందిపప్పుని ఒక బౌల్లోకి తీసుకుని శుభ్రంగా కడిగి దాన్ని కుక్కర్లో పెట్టుకుని ఫస్ట్ విజిల్ వచ్చే ముందర సిమ్లో పెట్టి 15 నిమిషాల పాటు ఉడికించుకుంటే పప్పు ఈ రకంగా ఉడుకుతుందన్నమాట. దాన్ని పక్కన పెట్టుకోండి. చింతపండు తీసుకుని ఒక మైక్రోవేవ్ సేఫ్ బౌల్లోకి వేసుకుని కొద్దిగా నీళ్లు పోసి మైక్రోవేవ్ ఓవెన్లో పెట్టుకుని 30 సెకండ్స్ పాటు మైక్రోవేవ్ హై చేయండి. చింతపండు ఈ రకంగా ఉడుకుతుందన్నమాట. అది కొద్దిగా చల్లారనిచ్చి ఒక మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకుని ఆ పేస్ట్ని పక్కన పెట్టుకోండి. మెంతికూర ఆకుల్ని తీసుకుని శుభ్రంగా కడగండి. వాటిని ఫైన్గా చాప్ చేసి ఒక మైక్రోవేవ్ సేఫ్ బౌల్లో వేసుకుని కొద్దిగా నీళ్లు పోసి మైక్రోవేవ్ ఓవెన్లో పెట్టుకుని 1 నిమిషం పాటు మైక్రోవేవ్ హై చేయండి. అవి ఈ రకంగా చక్కగా ఉడుకుతాయన్నమాట. పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ పప్పు తయారు చేసే విధానాన్ని తెలుసుకుందాం. ఇందాక ఉడికించి పెట్టుకున్న కందిపప్పు ఉంది కదా, దాంట్లోకి ఈ ఉడికించి పెట్టుకున్న మెంతికూర ఆకుల్ని వేసుకోండి. అలాగే పసుపు, కారం ఇవి కూడా వేసుకుని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ మీద మూకుడు పెట్టి వెచ్చబెట్టండి. దాంట్లో నూనె వేసి కాయండి. నూనె కాగిన తర్వాత ముందుగా మెంతులు, ఆ తర్వాత మినప్పప్పు వేసి వేయించుకోండి. ఈ మినప్పప్పు మనకి కొద్దిగా రంగు మారాలి. అలా రంగు మారేదాకా వేయించుకోండి. ఇప్పుడు ఇందులో ఆవాలు వేయండి. అలాగే జీలకర్ర కూడా వేసి బాగా ఫ్రై చేసుకోండి. ఈ తిరగమూతంతా చక్కగా వేగాలి. అలా వేగిన తర్వాత ఇందులో ఇంగువ వేయండి. ఇప్పుడు ఇందులో ఈ పప్పునంతటిని పోసుకుని కలపండి. ఇక్కడ చిక్కగా అనిపిస్తోంది కదూ, దీంట్లో కొద్దిగా నీళ్లు పోసుకుని పాళానికి తెచ్చుకోండి. పప్పుని గరిటెతో బాగా కలపండి. మొత్తం అన్నీ కలిసిన తర్వాత ఉప్పు వేసుకోండి. అలాగే చింతపండు పేస్ట్ కూడా వేసుకుని మొత్తం కలుపుకోండి. ఒక ఉడుకు రానిస్తే మనకి పప్పు తయారవుతుంది. ఇప్పుడు దాన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పెట్టుకోండి. బై అండ్ లార్జ్ పప్పులన్నీ కూడా ఒకటే రకంగా ఉంటాయి, కానీ ఏ పప్పు రుచి దానికే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ తోటకూర తీసుకున్నారనుకోండి, అది బ్లాండ్గా ఉంటుంది. దాన్ని బ్యాలెన్స్ చేయడానికి దాంట్లో చింతపండు కానీ లేదా మామిడికాయ కానీ వేస్తాం. చుక్కకూర పప్పు ఉందనుకోండి, చుక్కకూర పుల్లగా ఉంటుంది కాబట్టి దానికి ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు.
ఇక్కడ మెంతికూర పప్పులో కూడా మనం చింతపండు వేసుకున్నాము. అదే బచ్చల కూర పప్పు ఉంటుంది, అది బ్లాండ్గానే ఉంటుంది కానీ ఎంతో కమ్మగా టేస్టీగా ఉంటుంది. కాబట్టి వేటి రుచులు వాటివే, తిరగమూతంతా సమానమే అయినా కూడా వేటి రుచులు వాటివే. కాబట్టి ప్రకృతిలో దొరికే అన్ని వెజిటబుల్స్ని ఉపయోగించుకుంటే రోజుకొక వెరైటీ వస్తుంది కదూ. ఈ రెసిపీ యొక్క డీటెయిల్డ్ డిస్క్రిప్షను, టిప్స్ మీరు నా వెబ్సైట్లో చూడగలరు. ఇలాంటి మరెన్నో వంటలని మీరు నా వెబ్సైట్ gayatrivantillu.comలో చూడగలరు.